హలో పిల్లలు, ఈ రోజు నుండి మనం వీడియోస్లో ఏం నేర్చుకుందాం అంటే ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఓకేనా? ఈరోజు ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్లో ఫ్యామిలీ అన్న యూనిట్. దీంట్లో కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే చూపిస్తాను మీకు టెక్స్ట్ బుక్లో. ఫస్ట్ది ఏంటంటే మినీ మేక్స్ బ్రౌనీస్ అనే టాపిక్ మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక పిక్చర్ కనిపిస్తుందా మీకు? ఈ పిక్చర్లో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని ఈ పిక్చర్ గురించి మనకు ఒక టాపిక్ ఇచ్చారు, అదేంటో చదువుదాం. ఓకేనా? లుక్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఈ పిక్లో కనిపించేది అంతా ఒక ఫ్యామిలీ పిక్చర్ అనమాట. ఇది ఒక ఫ్యామిలీ పిక్చర్. ఏమడుగుతున్నారు? వాట్ ఆర్ దే డూయింగ్ అని అడుగుతున్నారు. ఇది అసలు ఏంటి? ఇలా కూర్చుని ఏం చేస్తున్నారు చూడండి. పిల్లలేమో ఆడుకుంటున్నారు. ఇక్కడంతా చూడండి, ఫుడ్ అంతా ఉంది. కేక్స్, ఈ బ్రౌనీస్, జ్యూస్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ తీసుకుని కూర్చుని ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ దే డూయింగ్ అంటే దే వెంట్ టు ద పిక్నిక్. వాళ్ళు పిక్నిక్ వెళ్ళారనమాట. పిక్నిక్ వెళ్ళినప్పుడు మీరైతే ఏం చేస్తారు? పిక్నిక్లో ఏం చేస్తాం? పిక్నిక్ వెళ్ళినప్పుడు పిల్లలైతే సరదాగా ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఫుడ్ అంతా తీసుకెళ్ళి ఒక చోట కూర్చుని అందరూ షేర్ చేసుకుని తింటారు. ఓకేనా? ఇంకేం చేస్తారు చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇంకా హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ అని అడుగుతున్నారు. ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీలో అని అడుగుతున్నారు. ఓకేనా? ఏం చెప్పాలి ఆన్సరు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ అని అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఎలా చెప్పాలంటే ఆన్సరు, ఇప్పుడు సపోజ్ నన్ను అడిగితే నేను ఎలా చెప్తానంటే దేర్ ఆర్ 3 మెంబర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ అని చెప్తాను. ఆ నెంబరు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే ఆ నెంబర్ చెప్పాలన్నమాట. ఎలా చెప్పాలంటే దేర్ ఆర్ సపోజ్ 2 మెంబర్స్ లేదంటే 4 మెంబర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ అని ఆన్సర్ చెప్పాలన్నమాట. ఇంకేం అడుగుతున్నారు? సే దేర్ నేమ్స్. తెలుసు కదా, పేర్లు చెప్పడం మీకు ఈజీగా వచ్చు కదా. పేర్లు చెప్పని అడుగుతున్నారు అనమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పేర్లు. అంటే ఫ్యామిలీలో ఎవరుంటారు? ఎవరైనా అవ్వచ్చు. మదర్, ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, సిస్టర్స్, బ్రదర్స్, ఇలా అందరి పేర్లు చెప్పమని అడుగుతున్నారు. ఇప్పుడు మనం పిక్నిక్ గురించి చెప్పుకుందాం. పిక్నిక్ వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? గేమ్స్ ఆడుకుంటాం, అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం సరదాగా. ఇంకా తీసుకెళ్ళిన ఫుడ్ అందరితోటి షేర్ చేసుకుని తింటాం. ఇంకా ఆ చుట్టుపక్కల ఇంకా ఏమైనా వ్యూ ఉందా అని చూసి ఇంకా ఫొటోస్ అవి తీసుకుని చక్కగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ తిరిగి వస్తాం అన్నమాట. అలా అప్పుడప్పుడు పిక్నిక్ వెళ్తే భలే సరదాగా ఉంటుంది కదా ఫ్యామిలీతో. అదే ఈ పిక్చర్లో చూపించారు మనకి. చూసారా పిక్చరు? నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇది మినీస్ ఫ్యామిలీ అనమాట. ఈ అమ్మాయి కనిపిస్తుంది చూసారా, మినీ అనమాట. మినీస్ ఫ్యామిలీ గురించి మనకు ఒక స్టోరీ ఇచ్చారు. ఇక్కడ ఒక రీడింగ్ స్టోరీ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇది రీడ్ చేసి చెప్తాను దీని మీనింగ్. ఓకేనా? మినీస్ క్లాస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్ అంటే ఏంటి మీనింగు? మినీ క్లాస్ వాళ్ళందరూ పిక్నిక్కి వెళ్ళాలనుకున్నారు. షీ ఈజ్ గోయింగ్ విత్ హెర్ క్లాస్మేట్స్. తను ఎవరితో వెళ్తుంది? ఇక్కడ ఫ్యామిలీ పిక్చర్ ఇచ్చారు, ఫ్యామిలీ గురించి చెప్పారు. తను ఎవరితో వెళ్తుందంట? క్లాస్మేట్స్తో వెళ్తుందన్నమాట. ఓకేనా? మినీస్ క్లాస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్. షీ ఈజ్ గోయింగ్ విత్ హెర్ క్లాస్మేట్స్ అంటే వాళ్ళ క్లాస్మేట్స్ తోటి కలిసి మినీ పిక్నిక్కి వెళుతుంది. దే హ్యావ్ టు బ్రింగ్ ఫుడ్ అండ్ షేర్ విత్ ఎవ్రీ వన్ అంటే దీని యొక్క అర్థం ఏంటంటే దే హ్యావ్ టు బ్రింగ్ ఫుడ్ అండ్ షేర్ విత్ ఎవ్రీ వన్. వాళ్ళు ఫుడ్ తీసుకురావాలి, అందరితోనే షేర్ చేసుకోవాలని చెప్పారు స్కూల్లో. ఓకేనా? క్లాస్ అందని చెప్తారు కదా, స్కూల్లో ఏం చెప్తారు? అందరూ కలిసి ఫ్రెండ్స్ అందరితో కలిసి పిక్నిక్ వెళ్దాము, మీరు ఫుడ్ తీసుకోవాలి, తీసుకురావాలి, అందరితో షేర్ చేసుకుని తినాలి అని చెప్తారు. అదే కదా పిక్నిక్, అందరూ షేర్ చేసుకుని తినవే కదా పిక్నిక్ అంటే. చూడండి, ఇలా షేర్ చేసుకుని తిని ఒకళ్ళు ఫుడ్ షేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం అడుగుతున్నారంటే వాట్ కెన్ మినీ టేక్స్ టు ద పిక్నిక్ అని అడుగుతున్నారు. వాట్ కెన్ మినీ టేక్స్ టు ద పిక్నిక్? మినీ ఏం తీసుకెళ్తుంది అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు మనకి. ఓకేనా? మినీ ఏం తీసుకెళ్ళాలనుకుంటుంది? మినీ గోస్ టు ద కిచెన్. మినీ కిచెన్లోకి వెళ్ళింది, వంటగదిలోకి వెళ్ళింది. శాండ్విచెస్, బిస్కెట్స్, ఫ్రూట్స్ ఏం తీసుకెళ్ళాలనుకుంటుంది పిక్నిక్కి అని మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. శాండ్విచెసా, బిస్కెట్సా, లేదంటే ఫ్రూట్సా అని ఆలోచిస్తుంది అనమాట, ఏం తీసుకెళ్ళాలా అని. మినీ హ్యాజ్ ఎన్ ఐడియా. మినీకి ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే అది తనకి మైండ్లో ఒకటి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యింది. ఒక ఐడియా ఉంది తనకి, ఇది తీసుకెళ్ళాలి అని చెప్పి, ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకోవాలని చెప్పి ఒక ఐడియా వచ్చింది. షీ ఆస్క్డ్ హర్ మదర్ ఫర్ హెల్ప్. మరి మమ్మీని హెల్ప్ చేయమని అడగాలి కదా, తను ఒకదే చేయలేదు కదా.
అందుకని వాళ్ళ మదర్ని హెల్ప్ కావాలని అడుగుదామని వెళ్ళిందనమాట. మదర్ బ్రింగ్స్ అవుట్ ద ఫ్లవర్, షుగర్ అండ్ కోకో. మినీ ఏం చేసింది, తనకి ఏదైనా ఒక ఐటెం చేయాలని ఐడియా వచ్చిందంట. అప్పుడు ఏం చేసింది, వాళ్ళ మదర్ హెల్ప్ కోసం అడిగింది వాళ్ళ మమ్మీని. అప్పుడు మదర్ ఏం చేసింది, బ్రింగ్స్ అవుట్ అంటే తీసుకొచ్చింది బయటికి. ఏంటిది, ఫ్లవర్, షుగర్ అండ్ కోకో. ఫ్లవర్ అంటే తెలుసు కదా, అంటే వీట్ ఉంటుంది కదా, గోధుమని పౌడర్ చేయగా వచ్చిన దాన్ని పౌడర్ని ఫ్లవర్ అంటారనమాట, పిండి. ఓకేనా. వీట్ అంటే ఏంటి, గోధుమలు. వీట్ అంటే గోధుమ పిండి, అంటే గోధుమలు పౌడర్ చేయగా వచ్చిన దాన్ని ఫ్లవర్ అంటారు. ఫ్లవర్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, షుగర్. షుగర్ అంటే అందరికీ తెలుసు కదా, అందరికీ ఇష్టమే ఉంటుంది షుగర్. అవునా. ఏంటి షుగర్ అంటే, పంచదార. తింటూ ఉంటాం కదా, కిచెన్లోకి వెళ్ళి తింటూ ఉంటారా మీరు ఎవరైనా, అది షుగర్. ఫ్లవర్, షుగర్ అండ్ ఇంకోటి ఏంటి, కోకో. కోకో అంటే ఏంటి తెలుసా, ఇది బిస్కెట్స్ ఇంకా కేక్స్, బ్రౌనీస్ ఇలాంటివి చేసినప్పుడు యూస్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, యూస్ చేస్తూ ఉంటారనమాట. కోకో అంటే ఎలా ఉంటుందంటే చాక్లెట్ కలర్లో ఉన్న పౌడర్. కోకో అంటే ఏమి ఇచ్చారంటే బ్రౌన్ కలర్ అంటే చాక్లెట్ కలర్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా చాక్లెట్, ఆ బ్రౌన్ కలర్లో ఉన్న పౌడర్ని కోకో పౌడర్ అంటారు. దేంట్లో యూజ్ చేస్తారు, బ్రౌనీస్ చేయడానికి, ఇంకా కేక్స్ చేయడానికి, బిస్కెట్స్ చేయడానికి యూజ్ చేస్తారు. కావాలంటే మీ మదర్ని ఒకసారి అడగండి కోకో పౌడర్ చూపించమని. ఓకేనా. నెక్స్ట్, దెన్ మినీ బ్రింగ్స్ బటర్ అండ్ ఎగ్స్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్. అప్పుడు ఏం చేసిందంట, మినీ గబగబా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి బటరు, ఎగ్స్ తీసుకొచ్చిందంట. అంటే ఇవి తయారు చేయడానికి ఏమేం కావాలి, ఏమేమి తీసుకొచ్చింది, ఫ్లవర్, షుగర్, కోకో. ఇంకా మినీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఏం తీసుకొచ్చింది, బటర్, ఎగ్స్ కూడా తీసుకొచ్చింది అనమాట. తీసుకొచ్చి వాళ్ళ మదర్కి ఇచ్చింది. షీ గెట్స్ ఏ బిగ్ బౌల్ అండ్ ఏ వుడెన్ స్పూన్ ఆల్సో. బిగ్ బౌల్ అంటే పెద్ద గిన్నె ఒకటి, వుడెన్ స్పూన్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చిందంట వాళ్ళ మమ్మీకి. చూసారా మినీ ఎంత హెల్ప్ చేస్తుందో వాళ్ళ మదర్కి. మీరు కూడా అలాగే మీ మమ్మీకి హెల్ప్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం తీసుకొచ్చిందంట, బౌల్ ఒకటి తీసుకొచ్చింది, వుడెన్ స్పూన్ కూడా తీసుకొచ్చిందంట. ఎందుకని వుడెన్ స్పూను, కలుపుతాం కదా, ఇవంతా ఈ మిక్స్ అంతా వేసి ఆ బౌల్లో కలపడానికి వుడెన్ స్పూన్ కూడా తీసుకొచ్చిందంట. నెక్స్ట్ అప్పుడు ఏం చేసింది వాళ్ళ మదర్ అంట, మదర్ మిక్సెస్ ద ఫ్లవర్, షుగర్ అండ్ కోకో ఇన్ ద బౌల్. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చేసిందంట, ముందు యాడ్ చేయడానికి ఉన్నాయి కదా ఫ్లవర్, షుగర్ ఇంకా కోకో పౌడర్, అవన్నీ బౌల్లో వేసి మిక్స్ చేసిందంట. దెన్ షీ యాడ్స్ బటర్ అండ్ ఎగ్స్. మినీ తీసుకొచ్చింది కదా బటర్ అండ్ ఎగ్స్, వాటిని కూడా మిక్స్ చేసిందంట బౌల్లో వేసి వుడెన్ స్పూన్తో. చూడండి ఇక్కడ పిక్చర్లో మినీ ఇంకా వాళ్ళ మదర్ని ఇచ్చారు, ఇక్కడ బౌల్లో మిక్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఇది చూడండి, మినీస్ మదర్ హీట్స్ అప్ ద ఓవెన్. ఆల్రెడీ మిక్స్చర్ రెడీ చేయడం అయిపోయింది, ఇదంతా మిక్స్ చేస్తారు. ఏమేమి మిక్స్ చేశారు, ఫ్లవర్, షుగర్, కోకో ఇంకా బటర్ అండ్ ఎగ్స్ మిక్స్ చేశారు. తర్వాత ఏం చేసిందంట, మినీస్ మదర్ హీట్స్ అప్ ద ఓవెన్. ఓవెన్ అంటే తెలుసా, ఉందా మీ ఇంట్లో? ఏం చేస్తారంటే ఓవెన్లో కేక్స్ అవి బేక్ చేయడానికి, ఈ బ్రౌనీస్, బిస్కెట్స్ ఇలాంటివన్నీ బేక్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకేనా. మినీ పోర్స్ ద బ్యాటర్ ఇన్ టు ఏ ప్యాన్. ఇప్పుడు మినీ ఏం చేసిందంట, ఈ బ్యాటర్ చేసింది కదా వాళ్ళ మమ్మీ, అదంతా ప్యాన్లో పోర్ చేసింది, అంటే ప్యాన్లో వేసింది అని అర్థం. ఓకేనా. మినీ పోర్స్ ద బ్యాటర్ ఇన్ టు ఏ ప్యాన్ అంటే ఆ ప్యాన్లో ఈ బ్యాటర్ అంతా వేసింది మినీ. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ ఏం చేసింది, హర్ మదర్ పుట్స్ ఇట్ ఇన్ ద ఓవెన్ టు బేక్. వాళ్ళ మమ్మీ ఏం చేసింది, ఆ బ్యాటర్ అంతా ప్యాన్లో వేసింది కదా మినీ, అది తీసుకెళ్ళి ఏం చేసింది, ఓవెన్లో పెట్టింది. ఎందుకని, బేక్ చేయడానికి. ఓకేనా. ఇట్ టేక్స్ 30 minutes టు బేక్. మనం 30 minutes అని టైం సెట్ చేస్తే ఆ 30 minutesలో బేక్ అయిపోయి ఉంటుందన్నమాట. అదంట బేక్ అవ్వడానికి 30 minutes పడుతుందంట, అంటే ½ an hour పడుతుందంట బేక్ అవ్వడానికి. నెక్స్ట్, వైల్ ద బ్యాటర్ బేక్స్ మినీ హెల్ప్స్ హర్ మదర్ టు క్లీన్ అప్ ద కిచెన్. మళ్ళీ క్లీన్ చేయడంలో కూడా హెల్ప్ చేసిందంట మినీ వాళ్ళ మదర్కి. ఈలోపు బ్యాటర్ అది బేక్ అవ్వడానికి 30 minutes పడుతుంది కదా, ఈలోపు వాళ్ళ మమ్మీకి వంటగది క్లీన్ చేయడంలో హెల్ప్ చేసిందంట మినీ. షీ పుట్స్ అవే ద ఫ్లోర్, షుగర్, కోకో అండ్ బటర్. అంటే ఇవన్నీ యాడ్ చేశారు కదా, ఇవన్నీ వాటి ప్లేసుల్లో వాళ్ళ మమ్మీకి సర్దడంలో హెల్ప్ చేసిందంట. ఏమేంటి, ఫ్లవర్, షుగర్, కోకో అండ్ బటర్ హెల్ప్ చేసిందన్నమాట. షీ వాషెస్ ద బిగ్ బౌల్ అండ్ ద వుడెన్ స్పూన్. మళ్ళీ వుడెన్ స్పూన్ బౌల్ యూజ్ చేశారు కదా కలపడానికి,
బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేశారు కదా, అది వాష్ చేసిందంట కూడా మినీ. ఓకేనా. నెక్స్ట్ మినీస్ మదర్ ఈలోపు ఈ ప్రాసెస్ అంతా ఈలోపు బేక్ అయిపోతుంది కదా కేక్. తర్వాత మినీస్ మదర్ ఏం చేసింది, మినీస్ మదర్ టేక్స్ ద ప్యాన్ అవుట్ ఆఫ్ ద ఓవెన్. ఓకేనా. అంటే ఏం చేసింది మినీ వాళ్ళ మదరు, ఆ ఓవెన్లో ఉన్న ప్యాన్ని బయటకు తీసిందనమాట. ఎలా ఇచ్చారు సెంటెన్స్ అంటే మినీస్ మదర్ టేక్స్ ద ప్యాన్ అవుట్ ఆఫ్ ద ఓవెన్, అంటే ఓవెన్ నుంచి బయటకి ప్యాన్ని తీసింది, కేక్ ప్యాన్ని. ఓకేనా. నెక్స్ట్ షీ సెట్స్ ఇట్ ఆన్ ద కూలింగ్ ర్యాక్. మళ్ళీ కేక్ కానీ ఇలా బ్రౌనీస్ కానీ ఇవి వేడిగా ఉన్నప్పుడు మనకి అంటుకుపోతాయి కదా కింద, అందుకని ఏం చేయాలి, కూల్ అవ్వనివ్వాలి. కొంచెం కూల్ అవ్వడం కోసం ఏం చేసిందంటే వాళ్ళ మదరు కూలింగ్ ర్యాక్ మీద ఉంచింది ప్యాన్ని. నెక్స్ట్ మినీ స్నిఫ్స్ ద ఎయిర్. మినీకి స్నిఫ్స్ అంటే ఏంటంటే స్మెల్స్. స్నిఫ్స్ అంటే స్మెల్స్. ఏమి స్మెల్స్ తను అబ్జర్వ్ చేసింది, అది ఒక ఎలా ఏంటంటే ఇట్ స్మెల్స్ లైక్ చాక్లెట్ అంట. ఇట్ స్మెల్స్ లైక్ చాక్లెట్ అంటే ఎలా స్మెల్ వచ్చిందంట, స్నిఫ్స్ అంటే స్మెల్ అని చెప్పాను కదా, ఎలా స్మెల్ వచ్చిందంట, చాక్లెట్ ఫ్లేవర్లో స్మెల్ వచ్చిందంట. ఎందుకని మనం కోకో పౌడర్ యూస్ చేస్తారు కదా, అందుకని చాక్లెట్లా స్మెల్ వచ్చిందంట మినీకి. వాట్ డిడ్ మినీ బేక్ అని అడుగుతున్నారు. ఏం తయారు చేసింది, బ్రౌనీస్ తయారు చేసిందండి. బ్రౌనీస్ అంటే ఏంటంటే కేక్ లానే ఉంటుంది, కొంచెం ఫ్లాట్గా ఉన్న కేక్ లా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి పిక్చర్లో ఇలా ఉంటుంది బ్రౌనీస్ అంటే. మొత్తం స్టోరీ ఏంటి ఒకసారి మళ్ళీ చూద్దాం, మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటి, మినీస్ క్లాస్ పిక్నిక్ వెళ్దామని చెప్పారు స్కూల్లో. వాళ్ళు ఎవరితో కలిసి, ఫ్రెండ్స్ అందరితో వెళ్దామని చెప్పారు. అప్పుడు ఏం చేసింది, అయితే వాళ్ళు ఏం చేయాలంట, ఫుడ్ అందరూ తెచ్చుకుని షేర్ చేసుకోవాలని చెప్పారు స్కూల్లో. ఓకేనా. క్లాస్మేట్స్తో వెళ్ళాలనుకున్నారు కదా పిక్నిక్కి, వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి అందరితో షేర్ చేసుకోవాలని చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మినీ ఏం తీసుకెళ్దాం అనుకుంది, ఏం చేసిందంటే కిచెన్లోకి వెళ్ళి శాండ్విచెసా, బిస్కెట్సా, లేదంటే ఫ్రూట్సా అని ఆలోచించింది. అప్పుడు తనకు ఐడియా వచ్చింది ఏం తీసుకెళ్ళాలని. అప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదర్ హెల్ప్ అడిగింది అనమాట. వాళ్ళ మదర్ ఏం చేసింది, ఫ్లవర్, షుగర్, కోకో ఈ మూడింటిని తీసుకొచ్చింది మిక్స్ చేయడానికి. నెక్స్ట్ మినీ ఏం చేసింది, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బటరు, ఎగ్స్ తీసుకొచ్చింది అనమాట. అన్నిటిని అంటే ఫ్లవర్, షుగర్, కోకో, బటర్ అండ్ ఎగ్స్ ఇవన్నిటిని. ఇంకా మినీ ఏం చేసింది, ఇంకోటి బౌల్ ఒకటి, ఇంకా వుడెన్ స్పూన్ కూడా తీసుకొచ్చి మిక్స్ చేసింది అనమాట. నెక్స్ట్ వాళ్ళ మదర్ ఏం చేసింది, ఈ బ్యాటర్ అంతా ఒక బౌల్లో వేసి ఏం చేసింది, బేక్ చేయడానికి ఓవెన్లో పెట్టిందనమాట. అది బేక్ అవ్వడానికి ఎన్ని మినిట్స్ పడుతుందంట, 30 మినిట్స్ పడుతుంది. అప్పుడు ఈ లోపు ఏం చేసింది, మినీ వాళ్ళ మదర్కి కిచెన్ క్లీన్ చేయడంలో హెల్ప్ చేసింది. ఇంకా ఈ బౌల్, వుడెన్ స్పూన్ కూడా వాష్ చేసేసిందంట. ఆ తర్వాత బేక్ అయిపోయిన తర్వాత ఏం చేశారు, కూలింగ్ ర్యాక్ మీద ఈ బ్రౌనీస్ని ఉంచారు. అది ఎలా స్మెల్ వచ్చిందంట మినీకి, లైక్ స్మెల్స్ అంటే స్నిప్స్ అని కూడా అంటారు. ఓకేనా. స్నిప్స్ లైక్ చాక్లెట్ అనమాట. అంటే కోకో పౌడర్ యాడ్ చేస్తాం కదా, అందుకని చాక్లెట్లా స్మెల్ వచ్చిందంట. ఏం తయారు చేసింది మొత్తానికి బ్రౌనీ పిక్నిక్ తీసుకెళ్ళడానికి, చెప్పండి. మినీ ఏం తయారు చేయించింది వాళ్ళ మదర్తో, బ్రౌనీస్ని తయారు చేయించింది. ఇవి తీసుకెళ్ళి ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుని తింటుందన్నమాట పిక్నిక్లో. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక స్టోరీ చదువుకున్నాం కదా, దాని గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. అవి మనం ఇప్పుడు బోర్డు మీద రాద్దాం. మనం ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ని టిక్ చేయాలన్నమాట. ఓకేనా. మనం మినీస్ ఫ్యామిలీ గురించి, ఇంకా వాళ్ళ మదరు తను కలిసి బ్రౌనీస్ బ్రేక్ చేశారు కదా, దాని గురించి చెప్పుకున్నాం కదా. దాని గురించి ఇక్కడ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారనమాట. మన ఆన్సర్ ఎలా ఇచ్చారు, ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. అందులో కరెక్ట్ ఆన్సర్ ఒకటే ఉంటుంది. అది మీరు ఏంటో చెప్పాలి. స్టోరీ విన్నారు కదా, నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే, వేర్ డిడ్ మినీ అండ్ హెర్ మదర్ మేక్స్ బ్రౌనీస్. అంటే మినీ వాళ్ళ మదరు బ్రౌనీస్ ఎక్కడ చేశారు, ఎక్కడ మేక్ చేశారు అంటే ఎక్కడ తయారు చేశారు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటి, అట్ ద పిక్నిక్. నో, పిక్నిక్లో చేశారా, కాదు కదా. ఏం చెప్పుకున్నాం మన స్టోరీలో, ఎక్కడ చేశారు. ఇంకా ఆప్షన్స్ చదువుతాను చూడండి. ఇన్ ద కిచెన్, ఎట్ స్కూల్లో తయారు చేశారా, కాదు. ఇన్ ద లివింగ్ రూమ్, కాదు. ఆన్సర్ ఏంటి చెప్పండి. కరెక్ట్. ఆన్సర్ ఏంటంటే ఇన్ ద కిచెన్.
మనం వాళ్ళు కిచెన్లోనే కదా బ్రౌనీస్ తయారు చేశారని చదువుకున్నాం స్టోరీలో. ఫ్లవర్, షుగర్, కోకో అవన్నీ యూజ్ చేసి బటర్ ఇంకా ఎగ్స్ అన్నీ మిక్స్ చేసి కిచెన్లో బేక్ చేశారు అని చదువుకున్నాం స్టోరీలో, అవునా? ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. మన కరెక్ట్ ఆన్సర్ ఏం చేయాలి? టిక్ చేయాలి, అంటే రైట్ మార్క్ పెట్టాలి. ఎలాగా? ఇలా పెట్టాలన్నమాట. ఇన్ ద కిచెన్ అనేది కరెక్ట్ కాబట్టి ఇలా పెట్టాలి, ఓకేనా? ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? హూ విల్ ఈట్ ద బ్రౌనీస్ ఎట్ ద పిక్నిక్ అని అడుగుతున్నారు. మనం ఏం చెప్పుకున్నాం? బ్రౌనీస్ ఎందుకు చేయించింది పిక్నిక్కి తీసుకెళ్ళడానికి? మినీ అందరితో షేర్ చేసుకోవడానికి, షేర్ విత్ ఎవ్రీ వన్, అవునా? అంటే అందరితో, ఫ్రెండ్స్, టీచర్స్ ఇలా ఉంటారు కదా, స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు టీచర్స్ తీసుకెళ్తారు కదా పిక్నిక్కి, అలా ఫ్రెండ్స్ ఇంకా టీచర్స్ అందరితో షేర్ చేసుకోవడానికి మినీ బ్రౌనీస్ తీసుకెళ్తుంది. హూ విల్ ఈట్ ద బ్రౌనీస్ ఎట్ ద పిక్నిక్ అని అడుగుతున్నారు. అంటే అందరూ. ఇక్కడ ఆన్సర్ చూడండి, ఏమిచ్చారు? ఓన్లీ మినీయా? మినీ ఒక్కతే తినేస్తుందా? నో. నెక్స్ట్ ద టీచర్, వీళ్ళెవరు పిల్లలు తినకుండా టీచర్ ఒకటే తినేస్తుందా? కాదు. నెక్స్ట్ ఏంటి? మినీస్ ఫ్రెండ్స్, ఓన్లీ మినీస్ ఫ్రెండ్స్కి తీసుకెళ్తుందా? ఆన్సర్ ఏంటి చెప్పండి? ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? ఎవ్రీ వన్ అని ఇచ్చారు. ఆన్సర్ ఏంటి చెప్పండి? పిక్నిక్కి బ్రౌనీస్ ఎవరు తినడానికి తీసుకెళ్ళింది? మినీ. కరెక్ట్. ఎవరు తీసుకెళ్ళడానికి? ఎవ్రీ వన్, అంటే అందరూ, వెళ్ళిన వాళ్ళందరూ తినడానికి, షేర్ చేసుకుని తినాలి పిక్నిక్లో అని చెప్పాం కదా మనం, అందరూ తినడానికి తీసుకెళ్ళేది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఎవ్రీ వన్. ఇక్కడ నేను టిక్ చేస్తున్నాను. అర్థమైంది కదా? ఇంకా మనం కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. మనకి స్టోరీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందో ఈ బ్లాంక్లో మనం ఫిల్ చేయాలి. మనం చూడండి, ఇక్కడ పక్కన ఆన్సర్స్ ఇచ్చారు, ఓకేనా? ఇందులో ఆ 4 ఏ ఆన్సర్ వస్తుందో చెప్పాలన్నమాట, రాయాలి, ఓకేనా? ఫస్ట్ ఏంటి? మినీ బ్రింగ్స్ బటర్ అండ్ ఎగ్స్ ఫ్రమ్ ద డాష్ అని ఇచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? మనం స్టోరీలో చెప్పాను కదా మీకు, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మినీ బటర్ ఇంకా ఎగ్స్? ఎక్కడి నుంచి తీసుకొచ్చింది చెప్పండి ఆన్సర్స్ చూసి. ఓవెన్, కోకో, ఫ్రిడ్జ్, కిచెన్, ఈ 4 ఆన్సర్స్ ఇచ్చారు మనకి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మినీ బ్రింగ్స్ బటర్ అండ్ ఎగ్స్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చింది కదా, కాబట్టి మినీ బటర్ అండ్ ఎగ్స్ ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చింది. ఇక్కడ ఏం రాయాలి? ఫ్రిడ్జ్. స్పెల్లింగ్ చెప్తున్నాను చూడండి. ఫ్రిడ్జ్ స్పెల్లింగ్ ఏంటంటే FRIDGE, ఫ్రిడ్జ్. నెక్స్ట్ ఏంటంటే మదర్ మిక్సెస్ ద ఫ్లవర్, షుగర్ అండ్ డాష్ ఇన్ ద బౌల్. ఆలోచించండి, ఏం చెప్పాం స్టోరీలో మనకి? వాళ్ళ మదర్ ఏమేమి మిక్స్ చేసింది? ఫ్లవర్, షుగర్ అండ్, చెప్పండి ఆన్సర్. కరెక్ట్. ఫ్లవర్, షుగర్ అండ్ కోకో ఇన్ ద బౌల్. కోకో, ఇది ఇక్కడ రాయాలన్నమాట. కోకో, COCOA. కోకో స్పెల్లింగ్ ఏంటంటే COCOA, కోకో, COCOA. నెక్స్ట్ది మదర్ పుట్స్ ద బ్యాటర్ ఇన్ ద డాష్ టు బేక్. మరి ఈ బ్యాటర్ అంతా మిక్స్ చేశారు కదా, దాన్ని ఎందులో పెట్టారు బేక్ అవ్వడానికి? చెప్పండి. ఈ బ్యాటర్ అంతా బేక్ అవ్వడానికి దేంట్లో పెట్టారు? ఎలా బేక్ చేశారు చెప్పండి? ఓవెన్, కోకో, ఫ్రిడ్జ్, కిచెన్, 4 ఆప్షన్స్ ఇచ్చారు. దేంట్లో పెట్టారు బేక్ చేయడానికి? చెప్పండి ఆన్సరు. కరెక్ట్, ఓవెన్లో పెట్టారు, ఓకేనా? ఆన్సర్ ఏంటి? ఓవెన్. OVEN. మదర్ పుట్స్ ద బ్యాటర్ ఇన్ ద ఓవెన్ టు బేక్. నెక్స్ట్ది మినీ హెల్ప్స్ మదర్ టు క్లీన్ అప్ ద డాష్ వైల్ ద బ్రౌనీస్ బేక్. ఇది కూడా మన స్టోరీలో చెప్పుకున్నాం మనం. ఏం చేసింది? బ్రౌనీస్ బేక్ అవ్వడానికి 30 minutes పడుతుంది కదా, ఈలోపు ఏం చేసింది? క్లీన్ చేయడానికి. అంటే ఎక్కడ క్లీన్ చేయడానికి మినీ వాళ్ళ మదర్కి హెల్ప్ చేసింది? ఎక్కడ, ఏ ప్లేస్లో చేశారు బ్రౌనీస్? ఇవన్నీ ఎక్కడ క్లీన్ చేస్తారు? కిచెన్లో, ఓకేనా? అంటే ఆన్సర్ ఏంటి? కిచెన్. మినీ హెల్ప్స్ మదర్ టు క్లీన్ అప్ ద కిచెన్ వైల్ ద బ్రౌనీస్ బేక్. బేక్ అయ్యేలోపు బ్రౌనీస్ కిచెన్లో హెల్ప్ చేసిందన్నమాట మినీ, ఓకేనా? ఆన్సర్ ఏంటి? కిచెన్. KITCHEN.
KITCHEN. కిచెన్ స్పెల్లింగ్ ఏంటంటే KITCHEN. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇక్కడ చూడండి ఎలా ఇచ్చారంటే నేమ్ ద థింగ్స్ దట్ మినీ యూజెస్ టు మేక్ ద బ్రౌనీస్. అంటే ఏంటి దాని మీనింగ్? మినీ బ్రౌనీస్ తయారు చేసింది కదా వాళ్ళ మదర్తో కలిసి. ఆ బ్రౌనీస్ తయారు చేయడంలో ఏమేమి పదార్థాలు యూజ్ చేశారో అని అడుగుతున్నారు. ఒక 5 ఐటమ్స్ యూజ్ చేశారు మనకి. ఫస్ట్ది ఏంటి చెప్పండి, నేను చెప్పేనా? ఫస్ట్ ఏం యూజ్ చేశారు? ఫ్లార్. అవునా, ఫ్లార్ యూజ్ చేశారు. స్పెల్లింగ్ చూడండి, FLOUR, ఫ్లార్. ఇంకా ఏం యూజ్ చేశారు బ్రౌనీస్ బేక్ చేయడానికి? చెప్పండి, ఇంకేం యూజ్ చేశారు? సెకండ్ ఇంగ్రీడియంట్ ఏం యూజ్ చేశారు? షుగర్. షుగర్ కూడా యూజ్ చేశారు కదా. ఫ్లార్, షుగర్, SUGAR, షుగర్. నెక్స్ట్ది మీరు చెప్పండి, నెక్స్ట్ ఇంకేం యూజ్ చేసాము? కరెక్ట్, కోకో కూడా యూజ్ చేసాను, కోకో పౌడర్. స్పెల్లింగ్ ఏంటి? కోకో, COCOA, కోకో. నెక్స్ట్ మొత్తం 5 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఇంకొకసారి స్టోరీ గుర్చేస్తున్నాను. ఈ ఫ్లవర్, షుగర్, కోకో వాళ్ళ మదర్ మిక్స్ చేసింది. తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఒక 2 ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చింది మినీ. అవేంటి చెప్పండి ఆలోచించి. కరెక్ట్, ఏం తీసుకొచ్చింది? బటర్ తీసుకొచ్చింది. బటర్, BUTTER, బటర్. నెక్స్ట్ది ఇంకొకటి ఉంది. ఇంకేం తీసుకొచ్చింది బటర్తో పాటు? ఎగ్స్ కూడా తీసుకొచ్చింది కదా. కాబట్టి నెక్స్ట్ ఏంటి? ఎగ్స్, EGGS, ఎగ్స్. ఏమేమి యూజ్ చేశారు? ఇక్కడ ఏమడుగుతున్నారు? ఏమి థింగ్స్ అంటే ఏమి ఇంగ్రీడియంట్స్, లేదంటే థింగ్స్ అన్న ఒకటే, ఏమేమి పదార్థాలు యూజ్ చేశారు బ్రౌనీస్ని తయారు చేయడానికి అని అడిగారు. ఏమిటి? ఫ్లార్, షుగర్, కోకో, ఇంకా బటర్ అండ్ ఎగ్స్. చూడండి, ఈ స్టోరీ ఈజీగా చదవడం వల్ల మనం ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. ఎగ్జామ్లో మీరు ఆన్సర్ చేస్తారు కదా ఈజీగా. నెక్స్ట్ది మీకు క్వశ్చన్ అనమాట. ఏంటంటే యూ టేక్ సమ్ బ్రౌనీస్ టు ద పిక్నిక్. ఇప్పుడు మీరు కొన్ని బ్రౌనీస్ పిక్నిక్కి తీసుకెళ్ళారనుకోండి. వాట్ విల్ యూ డూ? మీరు ఏం చేస్తారు? తీసుకెళ్ళినవి ఎవరితో షేర్ చేసుకుంటారు? దానికి టిక్ చేయండి, కరెక్ట్ ఆప్షన్ టిక్ చేయండి అని అడుగుతున్నారు. ఓకేనా? మీరైతే ఏం చేస్తారు చెప్పండి నాకు. ఫస్ట్ ఏంటి? ఈట్ ద బ్రౌనీస్ మై సెల్ఫ్. అంటే మీరు ఒకళ్ళే తినేస్తారా, లేదంటే నేను ఒకళ్ళనే తినేస్తానా? షేర్ విత్ ఆల్ మై క్లాస్మేట్స్. క్లాస్మేట్స్ అందరితో షేర్ చేసుకుంటారా? షేర్ ఓన్లీ విత్ మై టీచర్స్. ఓన్లీ టీచర్స్కే ఇస్తారా? లేదంటే షేర్ ఓన్లీ విత్ మై ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్స్కా, ఓన్లీ టీచర్స్కా, లేదంటే మనం ఒక్కళ్ళమే తినేస్తామా, లేదంటే క్లాస్మేట్స్ అందరితో షేర్ చేసుకుంటామా? చెప్పండి, ఏం చేద్దాము? కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయాలి మనం. ఏం చేద్దాం? ఎక్కడ టిక్ చేద్దాం? షేర్ విత్ ఆల్ మై క్లాస్మేట్స్. మనం అందరితో షేర్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. కాబట్టి షేర్ విత్ ఆల్ మై క్లాస్మేట్స్, మన క్లాస్మేట్స్ అందరితోటి షేర్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారంటే బుక్లో ఇది చూడండి, ఇది నేను చదువుతున్నాను, దాని మీనింగ్ చెప్తాను. ఓకేనా? దెర్ ఈస్ ఎ నేమ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు సీ. మనం చూసే ప్రతిదానికి ఒక నేమ్ ఉంటుంది కదా, దాని గురించి చెప్తున్నారనమాట. దాన్ని ఏమంటారు అంటే దీస్ నేమ్స్ ఆర్ కాల్డ్ నేమింగ్ వర్డ్స్. అంటే ఏమంటారు? నేమింగ్ వర్డ్స్ అంటారు. అంటే మనం చూసే ప్రతి వస్తువుకు ఒక నేమ్ ఉంటుంది. ఏ నేమింగ్ వర్డ్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ ప్లేస్ ఆర్ యానిమల్ ఆర్ ఎ థింగ్. అంటే ఏమైనా ఉండొచ్చు, ఒక మనిషి కానీ, లేదంటే ఒక ప్లేస్ కానీ, ఒక వస్తువు కానీ, ఒక యానిమల్ కానీ, ఏమైనా మనం చూసే వాటికి ఒక పేరు ఉంటుంది. వాటిని నేమింగ్ వర్డ్స్ అంటారు. కాకపోతే ఇవి రకరకాలుగా ఉంటాయంట. అంటే మనుషుల పేరుని ఏమంటాము? పర్సన్స్ పేర్లు ఉంటాయి, ప్లేస్ పేరు ఉంటుంది, ఇంకా థింగ్స్ అంటే వస్తువుల పేరు ఉంటుంది, ఇంకా యానిమల్స్ పేర్లు ఉంటాయి అన్నమాట. టీచర్, బాయ్, గర్ల్, ఇంకా డ్రైవర్, డాక్టర్, ఇవన్నీ నేమింగ్ వర్డ్స్ ఆఫ్ ఎ పీపుల్. అంటే మనుషుల పేర్లు కదా ఇవన్నీ. మనుషుల్ని పేరుతో పిలుస్తాం. డాక్టర్, యాక్టర్, నర్స్, ఇలా మనుషుల పేర్లని పిలుస్తాం కదా, వాటిని ఏమంటారు? నేమింగ్ వర్డ్స్ ఆఫ్ ఎ పీపుల్. ఓకేనా? మనుషుల పేర్లు.
ఏమేంటి టీచర్, బాయ్, స్టూడెంట్, వీళ్ళందరూ కూడా పీపుల్ అంటే మనుషుల యొక్క పేర్లు అనమాట. వాటిని నేమింగ్ వర్డ్స్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ప్లేసెస్ యొక్క పేర్లు ఏముంటాయి చెప్పండి, ఆలోచించండి. ప్లేసెస్ అంటే ఏం చెప్పాలి? హోమ్ అంటే ఇల్లు, స్కూల్ కూడా ఒక ప్లేస్. నెక్స్ట్ పిక్నిక్ వెళ్తూ ఉంటాం, పిక్నిక్ అనేది కూడా ఒక ప్లేస్. ఇంకా పార్క్ అనేది కూడా ఒక ప్లేస్ యొక్క పేరు. ఇవన్నీ కూడా ప్లేస్ యొక్క నేమింగ్ వర్డ్స్ అనమాట. అంటే ప్లేస్ యొక్క పేర్లు ఏమిటి? స్కూల్, హోమ్, పార్క్, ఇంకేం చెప్పుకున్నాం? ఇవన్నీ కూడా ప్లేస్ని చెప్పే ఒక పేర్లు అన్నమాట. ఇంకేంటి? బస్ స్టాప్ కూడా ఒక ప్లేస్. ఇంకా రెస్టారెంట్, హోటల్స్, ఇవన్నీ కూడా ప్లేస్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం? పీపుల్ అయిపోయింది. పీపుల్ అంటే మనుషుల పేర్లు చెప్పుకున్నాం కదా, బాయ్, గర్ల్, లేదంటే స్టూడెంట్, టీచర్, ఇవన్నీ కూడా నేమింగ్ వర్డ్స్ ఆఫ్ ఏ పీపుల్. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం? ప్లేసెస్ ఏం చెప్పుకున్నాం? హోటల్, బస్ స్టాప్, స్కూల్, ఇంకా హోమ్, పార్క్, ఇవన్నీ కూడా ప్లేసెస్కి సంబంధించినవి. నెక్స్ట్ ఏంటి? యానిమల్స్ అంటే ఏంటి? యానిమల్స్ పేర్లు చెప్పండి. ఏ యానిమల్స్ అయినా యానిమల్స్ని పేర్లు అన్నమాట. పీపుల్ యొక్క పేర్లు, ప్లేసెస్ యొక్క పేర్లు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే థింగ్స్ అంటే ఏంటి? వస్తువుల పేర్లు ఏంటి? సపోజ్ మార్కర్, పెన్సిల్, బుక్, ఇంకా ఇలాంటివన్నీ కూడా వస్తువుల పేర్లు అన్నమాట, థింగ్స్. ఇంకేమొస్తాయి చెప్పండి? పెన్సిల్, బుక్, ఇంకా టేబుల్, చైర్, ఫ్యాన్, లైట్, ఇవన్నీ కూడా బెంచ్, మళ్ళీ స్కూల్ బ్యాగ్, ఇవన్నీ కూడా థింగ్స్ యొక్క పేర్లు అన్నమాట, వస్తువుల పేర్లు. ఇంకేం చెప్పుకున్నాం మనం? యానిమల్స్ పేర్లు ఏంటి చెప్పండి నాకు. ఏ యానిమల్స్ పేర్లైనా ఉంటాయి, తెలుసు కదా మనకి. డాగ్, క్యాట్, ఇంకా మంకీ, ఇంకేమున్నాయి? ఇవన్నీ కూడా యానిమల్స్ పేర్లు. ఏమేమి ఇచ్చారు ఇక్కడ? గోట్, టైగర్, ఇవన్నీ కూడా యానిమల్స్ యొక్క పేర్లు అన్నమాట. ఇవి ఏమేమి చెప్పుకున్నాం? నేమింగ్ వర్డ్స్ ఏమేమి ఉంటాయి? పీపుల్ యొక్క నేమింగ్ వర్డ్స్ ఉంటాయి, ప్లేసెస్, యానిమల్స్ అండ్ థింగ్స్, 4 టైప్స్లో ఉంటాయి నేమింగ్ వర్డ్స్. అన్నీ అర్థమైనాయి కదా? ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. అంటే నేమింగ్ వర్డ్స్ ఏంటని మనం సర్కిల్ చేయాలి. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే సర్కిల్ ద నేమింగ్ వర్డ్స్ గురించి చెప్పుకున్నాం కదా మనం, ఎన్ని విధాలుగా ఉంటాయని. సర్కిల్ ద నేమింగ్ వర్డ్స్ ఇన్ ది సెంటెన్సెస్, 1 హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. అంటే ఒకటి నేను ఇక్కడ చూడండి, మీకు అర్థం అవడం కోసం ఒకటి నేను సాల్వ్ చేశాను, మిగిలిన ఆన్సర్స్ మీరు రౌండప్ చేయాలన్నమాట. ఏది నేమింగ్ వర్డ్ అనేది. ఫస్ట్ ఏంటి సెంటెన్స్ అంటే ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ విత్ హిస్ బ్యాట్ అని ఇచ్చారు. అంటే బాయ్ అనేది ఏంటి? పర్సన్ యొక్క నేమింగ్ వర్డ్, పర్సన్ని చెప్తుంది. బాయ్ అంటే పర్సన్. నెక్స్ట్ బ్యాట్ అంటే వస్తువు, థింగ్, అది కూడా నేమింగ్ వర్డే కదా. ఈ పదంలో బాయ్ ఒకటి, బ్యాట్ ఒకటి నేమింగ్ వర్డ్స్ ఉన్నాయి. ఇది ఒక పర్సన్, అది ఒక థింగ్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్లో ఏమున్నాయి రౌండప్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? దిస్ ఈజ్ మై బుక్ అనేది నేమింగ్ వర్డ్. ఇక్కడ ఏ నేమింగ్ వర్డ్? థింగ్. ఓకేనా? ఒక వస్తువు బుక్ అనేది. కాబట్టి నేను బుక్ అనేది రౌండప్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరు చెప్పండి ఆన్సర్. నెక్స్ట్ది మై మదర్ ఈజ్ డ్రైవింగ్ ఏ రెడ్ కార్. ఇందులో 2 నేమింగ్ వర్డ్స్ ఉన్నాయి, చెప్పగలరా అవేంటో? ఏంటది? ఫస్ట్ నేమింగ్ వర్డ్ ఏంటి? కరెక్ట్. ఫస్ట్ నేమింగ్ వర్డ్ వచ్చి మదర్ అనేది పర్సన్. మదర్ ఒకటి నేమింగ్ వర్డ్, ఇంకొక నేమింగ్ వర్డ్ ఉంది, అదేంటి చెప్పండి? అది ఒక థింగ్ యొక్క నేమింగ్ వర్డ్, వస్తువు. అది ఏంటది చెప్పేనా? కార్ అనేది కూడా ఒక నేమింగ్ వర్డ్. నెక్స్ట్ది ద మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద పార్క్. ఇందులో కూడా 2 నేమింగ్ వర్డ్స్ ఉన్నాయి, ఏంటది చెప్పండి? ఫస్ట్ ఏంటి? ద మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద పార్క్. 2 నేమింగ్ వర్డ్స్ ఉన్నాయి, చెప్పేనా ఏంటో? ఫస్ట్ నేమింగ్ వర్డ్ వచ్చి మ్యాన్ అనేది పర్సన్ పేరు, మ్యాన్. ఇంకొకటి ఏంటి నేమింగ్ వర్డు? ఇక్కడ ఒకటి ప్లేస్
ఉంది, ప్లేస్ యొక్క నేమింగ్ వర్డ్ ఉంది. ఏంటి చెప్పండి ఆన్సరు? కరెక్ట్. ఏంటి? పార్క్. పార్క్ అనేది ఒక ప్లేస్, అంతే కదా, ఒక ప్లేస్. కాబట్టి ఇది ఒక నేమింగ్ వర్డ్. పార్క్ అనేది ఒక నేమింగ్ వర్డ్. నెక్స్ట్ది, ద టీచర్ ఈజ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్. ఇక్కడ కూడా 2 నేమింగ్ వర్డ్స్ ఉన్నాయి. చెప్పండి ఫస్ట్ది ఏంటో? కరెక్ట్, టీచర్. టీచర్ అని పర్సన్, కాబట్టి టీచర్ అనేది ఒక నేమింగ్ వర్డ్. నెక్స్ట్ది, ఇంకొకటి ఒక థింగ్ ఉంది, అంటే ఒక వస్తువు ఉంది నేమింగ్ వర్డ్స్లో. అదేంటి చెప్పండి? కరెక్ట్, బోర్డ్. బోర్డ్ అనేది ఒక థింగ్, వస్తువు, కాబట్టి నేను బోర్డ్ని రౌండప్ చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ నేమింగ్ వర్డ్స్. ఏంటిది? బాయ్, బ్యాట్, బుక్, ఇంకా మదర్, కార్, మ్యాన్, పార్క్, టీచర్ అండ్ బోర్డ్. ఇవన్నీ కూడా నేమింగ్ వర్డ్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ నేమింగ్ వర్డ్స్ ఆఫ్ యువర్ చాయిస్. చాయిస్ మీకే ఇచ్చారు. నేమింగ్ వర్డ్స్ తోటి ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి మనం, ఓకేనా? మై డాష్ ఇచ్చారు, అంటే బ్లాంక్ ఇచ్చారు. ఈజ్ వెరింగ్ బ్రౌన్ షూస్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఒక పర్సన్ యొక్క నేమింగ్ వర్డ్ వస్తుంది. అంటే ఎవరు వేర్ చేస్తున్న బ్రౌన్ షూస్ని అని మీ బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్, మీ ఇష్టం, మీ చాయిస్, కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు, ఓకేనా? నేనైతే మై సిస్టర్ అని రాస్తున్నాను, లేదంటే మీరు బ్రదర్ అని కూడా రాయొచ్చు. మీ చాయిస్ అని ఇచ్చినప్పుడు మీ చాయిస్ కాబట్టి మనం నేమింగ్ వర్డ్స్ ఏవైనా రాసుకోవచ్చు అనమాట. నేనేం రాశానంటే మై సిస్టర్ ఈజ్ వేరింగ్ బ్రౌన్ షూస్ అని రాశాను. నెక్స్ట్ది మీరు చెప్పండి ఏం రాస్తారో? ద డాష్ ఈజ్ ఈటింగ్ గ్రాస్. గ్రాస్ తింటుందంటే గ్రాస్ తిని ఏముంటాయి యానిమల్స్? కౌ అని రాస్తున్నాను నేను. ద కౌ ఈజ్ ఈటింగ్ ద గ్రాస్. కవ్ అనేది నేమింగ్ వర్డ్. ద కవ్ ఈజ్ ఈటింగ్ గ్రాస్. ద క్యాట్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద డాష్. ప్లేయింగ్ ఇన్ ద అంటే ఏదో ఒక ప్లేస్ పేరు రాయొచ్చు మనం, ఏ ప్లేస్ అయినా పర్వాలేదు, అది మీ ఇష్టం. నేనైతే ఏం రాస్తున్నానంటే ద క్యాట్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ అని రాస్తున్నాను. ద క్యాట్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. నెక్స్ట్, ఫాదర్ ఈజ్ రీడింగ్ ఏ డాష్ అని ఇచ్చారు. ఫాదర్ ఈజ్ రీడింగ్ ఏ ఏమని రాస్తాం? బుక్, ఓకేనా? బుక్. బుక్ అనేది ఒక థింగ్, వస్తువు. నెక్స్ట్ది, ద డాష్ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ద లేక్. అంటే స్విమ్మింగ్ చేస్తున్నారు లేక్లో, ఏదైనా రాసుకోవచ్చు, బాయ్, గర్ల్, అలా ఏవైనా రాసుకోవచ్చు. నేనేం రాస్తున్నాను? బాయ్, గర్ల్ అనేది నేమింగ్ వర్డ్సే కదా, అందుకని నేను చెప్పాను అనమాట. మరి నేనేం రాస్తున్నాను? బాయ్ అని రాస్తున్నాను. ద బాయ్ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ద లేక్. బాయ్ అనేది ఒక నేమింగ్ వర్డ్, ఓకేనా? ఇవన్నీ సిస్టర్, కౌ, పార్క్, బుక్, ఇంకా బాయ్ అనేది నేమింగ్ వర్డ్స్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. మ్యాచ్ ద కాలం ఏ విత్ కాలం బి. ఇప్పుడు సపోజ్ నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నేను అంకుల్ అనేది ఆంట్ దగ్గర మ్యాచ్ చేసాను ఇలాగా. అలా ఏ కాలంకి బి కాలంలో ఏవైతే మ్యాచ్ అవుతాయో మ్యాచ్ చేయాలన్నమాట. అంకుల్, ఆంట్. ఇది మీకు అర్థం అవ్వడం కోసం నేను చూపించాను. నెక్స్ట్ మీరు చెప్పండి, ఫాదర్ ఎక్కడ మ్యాచ్ చేద్దాం వీటిలో? కరెక్ట్, ఫాదర్ మదర్ దగ్గర మ్యాచ్ చేయాలి. మదర్. నెక్స్ట్ హస్బెండ్. ఇంకా ఏం మిగిలినాయి మనకి? నీస్, సిస్టర్, వైఫ్. ఏది కరెక్ట్ ఆన్సర్? హస్బెండ్, వైఫ్. ఇక్కడ మ్యాచ్ చేశాను నేను. నెక్స్ట్ ఇంకేం మిగిలింది మనకి? నీస్ ఒకటి మిగిలింది, సిస్టర్ ఒకటి మిగిలింది. నెఫ్యూ అని ఇచ్చారు. నెఫ్యూ దేనికి మ్యాచ్ చేయాలి? నెఫ్యూ అంటే మేనల్లుడు. మేనల్లుడికి ఏది మ్యాచ్ అవుతుంది? మేనకోడలు అంటే నీస్. నెఫ్యూ, నీస్, ఓకేనా? నెక్స్ట్ బ్రదర్ ఏం మ్యాచ్ అవుతుంది? సిస్టర్. బ్రదర్కి సిస్టర్ అనేది ఇలా మ్యాచ్ చేశాను. చూడండి, అంకుల్,
aunt, father, mother, husband, wife, nephew, niece, బ్రదర్, సిస్టర్. ఈరోజు వీడియోలో ఏం నేర్చుకున్నాం మనం? ఇంగ్లీష్లోని ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ ఫ్యామిలీ లెసన్లో మినీ మేక్స్ బ్రౌనీస్ అని ఒక చాప్టర్ నేర్చుకున్నాం. ఓకేనా? అది అందరికీ అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ నేర్చుకుందాం. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ పిల్లలు, ఈరోజు వీడియోలో మనం ఫ్యామిలీ లెసన్లోనే నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే డక్స్. చూడండి, ఈ లెసన్ అనమాట. డక్స్ ఆన్ ద వాటర్ అనే చాప్టర్ నేర్చుకుందాం. డక్స్ ఆన్ ద వాటర్. దీంట్లో మనకి ఒకటి చూడండి ఇలా ఇచ్చారనమాట, ఒక పోయం ఇచ్చారు. ఇదేంటి? డక్స్ అనమాట. డక్స్ ఇంకా డక్లింగ్స్ అంటే డక్ పిల్లలు అనమాట, చిన్న బేబీ డక్స్ని ఒక పోయం ఇచ్చారనమాట. చదువుతున్నాను చూడండి. లెట్ us రీడ్ దిస్ పోయం అబౌట్ ఎ మదర్ డక్ అండ్ హెర్ డక్లింగ్స్. డక్లింగ్స్ అంటే ఏం చెప్పుకున్నాం? బేబీ డక్స్ని డక్లింగ్స్ అంటారనమాట. డక్స్ ఆన్ ద వాటర్, క్వాక్ క్వాక్ క్వాక్, సైలింగ్ డౌన్ ద రివర్ అండ్ దెన్ సైలింగ్ బ్యాక్. మదర్ డక్ లీడ్స్, డక్లింగ్స్ బిహైండ్, ట్రిమ్ లిటిల్ స్విమ్మర్స్ ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ లైన్. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ద రివర్ into the nest, time for the family to have a rest. To have a rest అంటే రెస్ట్ తీసుకోవడానికి ఫ్యామిలీతో టైం అని. అండర్ హెర్ వింగ్స్ మదర్ డక్ టక్స్, 2 little drakes and 3 little ducks. మళ్ళీ చదువుతున్నాను చూడండి, ఇది లాస్ట్ది. అండర్ హెర్ వింగ్స్ మదర్ డక్ టక్స్, 2 little drakes and 3 little ducks. టక్స్, మదర్ డక్ టక్స్ అంటే ఏంటి తెలుసా? గట్టిగా పట్టుకోవడం అన్నమాట. టక్స్ అంటే పట్టుకోవడం, కవర్ చేయడం మొత్తం. ఓకేనా? 2 little drakes. లిటిల్ డ్రేక్స్ అంటే ఏంటి తెలుసా? మేల్ డక్స్ అన్నమాట. ఓకేనా? మేల్ డక్స్ని డ్రేక్స్ అంటారు. అండ్ 3 little ducks అంటే ఇంకా డక్స్, ఫీమేల్ డక్స్ని మామూలు డక్స్ అని అంటాం, లేదంటే డక్లింగ్స్. చిన్నపిల్లలు అయితే డక్లింగ్స్ అంటాం. అదే మేల్ డక్స్ అయితే ఏమంటామంటే డ్రేక్స్ అంటారనమాట. ఇది పోయం. మళ్ళీ ఒక చదువుకుందాం ఆ పోయము. డక్స్ ఆన్ ద వాటర్, క్వాక్ క్వాక్ క్వాక్, సేలింగ్ డౌన్ ద రివర్ అండ్ దెన్ సేలింగ్ బ్యాక్. అంటే ఏంటి? ఆ రివర్లో డక్స్ ఏమంటాయి? వాటర్లో క్వాక్ క్వాక్ అంటే మామూలుగా డక్స్ క్వాక్ 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 అంటే అవి సేలింగ్ డౌన్ ద రివర్ అండ్ దెన్ సేలింగ్ బ్యాక్ అంటే ఇలా తేలుతూ వెళ్తుంటాయి. సేలింగ్ అంటే ఏంటి? ఇలా వెళ్తూ ఉంటాయి కదా డక్స్ రివర్లో, లేదంటే వాటర్లో అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట, తేలుతూ ఉంటాయి. రివర్ మొత్తం రివర్ అంతా వెళ్ళి మళ్ళీ సేలింగ్ బ్యాక్, మళ్ళీ బ్యాక్ వచ్చేసినాయి. మదర్ డక్ లీడ్స్, డక్లింగ్స్ బిహైండ్ అంటే పక్కన ఆ పిల్లల్ని తీసుకుని మదర్ డక్ లీడ్ చేస్తూ ఉంటుందన్నమాట, వెళ్తూ ఉంటుంది. ట్రిమ్ లిటిల్ స్విమ్మర్స్ ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ లైన్. ఈ స్విమ్మర్స్ అంటే స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నాయంట స్ట్రైట్ లైన్లో. చూడండి ఎలా వెళ్తున్నాయో, స్విమ్ చేసుకుంటూ ఇలా అనమాట. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ద రివర్ ఇన్ ద నెస్ట్, టైమ్ ఫర్ ద ఫ్యామిలీ టు హ్యావ్ ఏ రెస్ట్. అలసిపోయి అనుకుంటా వెళ్ళి, అందుకని రెస్ట్ తీసుకోవడానికి ఫ్యామిలీ టైం అని చెప్తున్నారు అనమాట. అవుట్ ఆఫ్ ద రివర్ ఇన్ ద నెస్ట్, టైమ్ ఫర్ ద ఫ్యామిలీ టు హ్యావ్ ఏ రెస్ట్. ఇక్కడ అవుట్ ఆఫ్ ద రివర్ అంటే రివర్ మొత్తం కంప్లీట్గా అలా వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఎండింగ్లో ఒక నెస్ట్ ఉంది చూడండి, గూడు. చూసారా? టైమ్ ఫర్ ద ఫ్యామిలీ టు హ్యావ్ ఏ రెస్ట్ అంటే రెస్ట్ తీసుకుంటారనమాట. ఓకేనా? టైం అయ్యింది అంటే చాలా దూరం వచ్చారు కదా వీదుకుని, అందుకని రెస్ట్ తీసుకోవడానికి నెక్స్ట్లో టైం ఫర్ ద ఫ్యామిలీ అని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే అండర్ హెర్ వింగ్స్ మదర్ డక్ టక్స్, 2 little drakes అండ్ 3 little ducks. అండర్ హెర్ వింగ్స్ అంటే ఏంటి? రెక్కల మధ్యలో టక్ చేస్తుందంటే మొత్తం కవర్ చేసింది డ్రేక్స్ని ఇంకా డక్స్ని. డ్రేక్స్ అంటే మేల్ డక్స్ అన్నమాట. ఇలా ఈ నెస్ట్లో రెస్ట్ తీసుకున్నాయంట. ఇది మనకి స్టోరీలో ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈ స్టోరీ గురించి కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. అవి చూద్దాం, బోర్డు మీద రాస్తాను. స్టోరీ చెప్పుకున్నాం కదా డక్స్ ఇంకా డక్లింగ్స్ గురించి, వాటి మీద ఒక మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారనమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, చూస్ వర్డ్స్ ఫ్రమ్ ద బ్రాకెట్స్. ఇక్కడ బ్రాకెట్స్లో ఏమిచ్చారు? 2 వర్డ్స్ ఇచ్చారు, అందులో కరెక్ట్ వర్డ్ని ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో రాయాలన్నమాట. స్టోరీ చెప్పుకున్నాం కదా, మీకు ఈజీగా అర్థమైపోతుంది. డక్ స్విమ్ ఇన్ ద డాష్. డక్స్ ఎందులో స్విమ్ చేశాయి? ఫారెస్టా, రివరా? రివర్. డక్స్ రివర్లో స్విమ్ చేసాయి కాబట్టి
రివర్ అనేది కరెక్ట్ ఆన్సర్. RIVER రివర్. ద డక్లింగ్స్ ఫాలో దేర్. ఎవరిని ఫాలో చేసి డక్లింగ్స్ అంటే బేబీ డక్స్ ఎవరిని ఫాలో చేసినాయి? మదర్నా మాస్టర్నా? దేర్ మదర్, వాళ్ళ మదర్ని ఫాలో చేసినాయి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. మదర్, MOTHER మదర్. నెక్స్ట్, ద డక్స్ రెస్ట్ ఇన్ దేర్. ఎక్కడ రెస్ట్ తీసుకున్నాయి? స్విమ్ చేసేసిన తర్వాత లాస్ట్లో చెప్పాను నేను. ఎక్కడ రెస్ట్ తీసుకున్నాయి? హౌస్లోనా, నెస్ట్లోనా? నెస్ట్లో రెస్ట్ తీసుకున్నాయి కాబట్టి నెస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెస్ట్, NEST నెస్ట్ అంటే గూడు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? మదర్ డక్ టక్స్ ద బేబీ డక్స్ అండర్ హెర్ డాష్. టక్స్ అంటే ఏంటి? కవర్ చేయడం. తన వింగ్స్ తోటి కవర్ చేసిందని చెప్పుకున్నాం. ఆన్సర్ ఏంటి? వింగ్సా నెక్కా? వింగ్స్. నెక్తో కాదు కదా, నెక్ అంటే మెడతో కాదు కదా, వింగ్స్ తోటి కవర్ చేసింది బేబీ డక్స్ని అంటే డక్లింగ్స్ని. మదర్ డక్ టక్స్ ద బేబీ డక్స్ అండర్ హెర్ వింగ్స్. వింగ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. WINGS. అర్థమైంది కదా? మదర్ డక్ టక్స్ ద బేబీ డక్స్ అండర్ హెర్ వింగ్స్. ఇది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. అంటే ఏంటంటే మ్యాచ్ ద యానిమల్స్ విత్ దేర్ యంగ్ వన్స్. అంటే యంగ్ వన్స్ అంటే ఏంటి? చిన్న వాటిని ఏమంటారు అంటే బేబీస్ని, వాటి యొక్క బేబీస్ని ఏమంటారు అని ఇప్పుడు మ్యాచ్ చేద్దాం మనం. ఓకేనా? టైగర్ యొక్క బేబీని ఏమంటాం అంటే చిన్న టైగర్. బేబీ టైగర్ని ఏమంటాం తెలుసా? బేబీ టైగర్ని కబ్ అంటారు. కాబట్టి టైగర్కి కబ్తో మ్యాచ్ చేయాలన్నమాట. బేబీ టైగర్ని కబ్ అంటారు. CUB కబ్ అంటే బేబీ టైగర్ అనమాట. నెక్స్ట్ది హెన్ని కోడిపెట్ట కదా, కోడి. దాన్ని చిన్నదైతే ఏమంటారు? బేబీ అయితే ఏమంటారు అంటే తెలుసా? హెన్ని చిక్ అంటారు. చిన్న కోడిపిల్ల అంటే చిక్. CHICK చిక్. కౌ, అదే చిన్నదైతే చిన్న ఆవైతే ఏమంటారు తెలుసా? కాల్ఫ్. చిన్నదైతే కాల్ఫ్. Dలో ఉంది మనకు ఆన్సర్. కాబట్టి ఇలా కాల్ఫ్ మ్యాచ్ చేయాలి. CALF కాల్ఫ్. నెక్స్ట్, డాగ్ని చిన్నపిల్లని అయితే ఏమంటారు తెలుసా? డాగ్. చెప్పండి ఆన్సర్ ఏంటో. చిన్నదాన్ని ఏమంటారు? కరెక్ట్. చిన్న డాగ్ అంటే చిన్న కుక్క పిల్లని ఏమంటారంటే పప్పీ అంటారు. కరెక్ట్. ఓకేనా? పప్పీ. ఇలా మ్యాచ్ చేశాను నేను, పప్పీ. నెక్స్ట్ది క్యాట్ని ఏమంటారు తెలుసా? క్యాట్. అందులో బేబీ క్యాట్ని ఏమంటారు? దాంతో మ్యాచ్ చేయాలి మనం. ఏంటి చెప్పండి? బేబీ క్యాట్ని ఏమంటారు? కరెక్ట్. బేబీ క్యాట్ని కిటెన్ అంటారు. బేబీ క్యాట్ని కిటెన్ అంటారు. మళ్ళీ ఒకసారి చూద్దామా? టైగర్ని కబ్ అంటారు, బేబీ టైగర్ని. హెన్ అంటే చిక్, బేబీ హెన్ని. కవ్ అంటే బేబీ కౌని ఏమంటారు? చిన్న ఆవుని ఏమంటారు? కాల్ఫ్. డాగ్ అయితే పప్పీ, చిన్నపిల్లని పప్పీ అంటారు. క్యాట్ అంటే కిటెన్. ఈరోజు వీడియోలో మనం డక్స్ ఆన్ ద వాటర్ అనే టాపిక్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే కేరింగ్. యూనిట్ 2లోకి వెళ్దాం. కేరింగ్ అనే చాప్టర్ నేర్చుకుందాం. ఓకేనా? అందులో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే బేబీ సిస్టర్ అనే టాపిక్ నేర్చుకుందాం. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి.